శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ నెల రెండవ 10 రోజుల్లో సూచనలు, సలహాలు, ఫలితాలు క్లుప్తంగా 5 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. భాద్రపద మాసంలోనే సెప్టెంబర్ 18వ తేదీన ఒక పాక్షిక చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది భారతదేశంలో కనపడదు. ఇది రాహుగ్రస్తంగా ఉంటుంది. ఇక రెండవది అక్టోబర్ 2వ తేదీ భాద్రపద అమావాస్య. భాద్రపద మాసంలో 18వ తేదీ మహాలయ పక్ష ప్రారంభం రోజున పాక్షిక చంద్రగ్రహణం. మహాలయ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2, ఆ రోజు గాంధీ జయంతి కూడా. ఆ రోజున కేతుగ్రస్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం కంకణాత్మకంగా కనపడుతుంది. ఇది కూడా భారతదేశంలో కనపడుతుంది. అయితే దీంతో పాటు ఇప్పటికే ఆల్రెడీ శనిగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో రాహు సంచారం చేయటం, అలాగే మీకు ధన కుటుంబ స్థానంలోనే మీ రాశి అధిపతి అయినటువంటి శని వక్ర సంచారం చేయటం, మీ యొక్క అదృష్ట స్థానం పైన కేతు శుక్ల కలయిక జరుగుతూ కుజునేక చూపట్టం, దీనికి తోడు నెక్స్ట్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 5వ తేదీ వరకు 119 రోజుల పాటు శుభగ్రహ గురువు వక్రం చెందటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక్కోసారి వ్యతిరేకతలు వస్తున్నట్టుగా భావనలు కలుగుతుంటాయి. కనుక ఈ గ్రహణాల గురించి మీరేం వర్రీ కావద్దు. 15 రోజులు 2 గ్రహణాలు వచ్చి పడిపోతున్నాయని సోషల్ మీడియా గగ్గోలు పెట్టవచ్చు. ఏమీ కంగారొద్దు, ధైర్యంగా ఉండండి. చెప్పేటువంటి ఫలితాలని ఆసక్తిగా వినండి. అక్కడక్కడ చిన్నపాటి పరిహారాలు ఉటంకిస్తుంటాను, అవసరమైతేనే ఆ పరిహారాలు పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది కొంచెం అనవసరంగా సమయం అవుతారు. కాలయాపన ఒక్కోసారి మీ అంతటా మీరే కాలయాపన చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్య పని కోసం ప్రారంభం చేసి ఒక పనికి వెళ్ళాలని శ్రీకారం చుట్టుకొని అనుకొని అంతా రెడీ అయ్యి ఇప్పుడేం పోతాంలే, గంట ఆగిపోదాంలే, తర్వాత పోతాంలే, 1 అవర్ తర్వాత భోజనం చేసిపోదాం, అక్కడ లంచ్కి ఇబ్బంది, లంచ్ అయిందా కాస్త పడుకొని వెళ్దాంలే, నిద్ర ఎక్కువగా ఉంది, ఏదో రకమైనటువంటి బ్రేక్స్ మీరంతా మీరే వేసుకుంటారు. స్వయంకృత అపరాధ కారణంగా ఒక్కోసారి అయ్యే పని కూడా కాకుండా పోతుంది. దానివలన అంతకుముందు దానికోసంగా కొంత డబ్బు వెచ్చించి ఉండటము, లేకపోతే దానికోసంగా డబ్బు ఇంకా అది ఓకే అయితే డబ్బు పే చేయాల్సి వచ్చి ఆ పే చేయాల్సిన డబ్బు కూడా ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చి లోన్కి అప్లై చేసుకొని అన్నీ ఏర్పాటు చేసుకొని కూడా ఒక్కోసారి కేవలం మీ అంతటా మీరే అసమర్థత వల్లనే, మీ యొక్క అసౌకర్యం కారణంగానే, మీకు కలిగే అసౌకర్యాలు మీ వలన కలిగే అసౌకర్యాల వల్లనే అది వాయిదాలు పడుతుంటాయి. కానీ 11వ తేదీ అనుకూలమైనటువంటి సమయం కాదు, మొత్తం మీద అనుకూలంగా ఉండదు. మీరు ఆ రోజున చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగాల్సిన అవసరం ఉన్నప్పటికీ అది బ్రేకులు పట్టము, లేకపోతే అది మొదటికే మోసం రావటము, లేక అనవసరంగా నష్టపోవటము, లేక స్టాక్ మార్కెట్ అలాంటి వాటిపైన ఏదన్నా కొంత డబ్బు వెచ్చించి అది కూడా కొంత ఇబ్బందుల్లో ఉండటము, లేక ఆ రోజున మీరు ఏదో చేద్దాం అనుకుంటే అది తుస్మని వెళ్ళటము, ఏదైనా 11వ తేదీ అన్ఫేవరబుల్ డే. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 11వ తేదీ రాత్రి 9:22 నుంచి ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమ్మాయ 11 పోతే పోయిందిలే, అమ్మకి నిద్రపోదాం అనుకుని 11 రాత్రి హాయిగా నిద్రపోయి 12, 13 ఈ 2 కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు, మనసుపై మాట్లాడుతుంటారు. ఎవరన్నా కొద్దిగా మాట్లాడటానికి అనుకువగా ఉండి ఎవరన్నా మీరు కనపడ్డారనుకో ఇంకా వాడి పని అయిపోయినట్టే. ఇంకా అవతల వాడి బుర్ర పగిలిపోయే విధంగా మీరు మాట్లాడతారు. ఒక్కోసారి వారికి విసుగు పుట్టి అయినప్పటికీ కూడా మీ నుంచి బయటకు పోయి మీ అంతటా మీరు మీ ధోరణిని ఆపేసి ఇంకా దయచేయండి అంటే తప్ప, అంటే మీ కబంధ హస్తాల్లో దొరికాడరా బాబు అనుకుని భయపడేటువంటి విధంగా మీరు వారితో మాట్లాడుతారు. ఏమిటి పిచ్చబాటి మాటలే, ఏదో ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తితో మాట్లాడుతామని కొంచెం వారికి సంతోషంగా ఉంటుంది. మీకు ఆ రోజు ఉపశోభ కబుర్లు ఏదో చెబుతూ ఉంటారు. సో మొత్తం మీద 12వ తేదీ 13వ తేదీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం
మంచి చక్కటి భోజనం, సుఖ సంతోషాలు అన్నీ ఉంటాయి. ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ఈ లోపల గణపతి నవరాత్రులు, గానా భజన అలాగే బ్రహ్మాండంగా ఉంటుంటాయి. సరే, మొత్తం మీద చాలా అనుకూలంగా జరిగిపోతుంటుంది 12వ తేదీ, 13వ తేదీ. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 16వ తేదీ ఉదయం 5 గంటల 44 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం డబ్బులకి కొంచెం తిరగాసు పడుతుంది వ్యవహారం అంతా. డబ్బులు ఏదో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఆ డబ్బు అక్కడ రాకుండా కొంతవరకు ఏదో పోస్ట్పోన్ కావటము, లేక మొదటికే మోసం వచ్చేలాగా బిల్ పాస్ అవుతుంటే బిల్ పాస్ కావటం, చెక్ ఏదో వస్తుంది చెక్ బౌన్స్ కావటము, లేకపోతే ఎవరో మీకు ఇవ్వాలనుకున్న వారు ఇస్తామని చెప్పి నమ్మించి ఆ టైంకి అయ్యో ఊడిందండి, జారిందండి, అదండి మా బాబాయ్ వస్తానండి, మా మేనమా వస్తానండి, వాడు ఇస్తానండి, నేను రావాల్సిందండి, ఈ మధ్య వరదలు వచ్చాయి కదండి అందువల్ల తన సమయానికి డబ్బులు రాలేదటండి, ఏదో సవాష కారణం చెప్తారు. సరే, ఇన్ని సవారస కారణం చెప్పినా మీకు కొసకి జరగబోయేది ఏంటంటే పీకల దాకా కోపం రావటమే జరుగుతుంది. కనుక ఈ పీకల దాకా వచ్చే కోపాన్ని ఒక్కోసారి నియంత్రించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మీద అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఆ అవతలవాడి మీద కోపంతో తీసుకొచ్చి ఇంట్లో శ్రీమతి మీదనో, శ్రీవారి మీదనో, తల్లి మీదనో, తండ్రి మీదనో, బిడ్డల మీదనో, ఎవరి ఒకరి మీద కనపడిన ప్రతి వ్యక్తి మీద ఆ కోపాలు, ఆ తాపాలు, రుసరుసలు, ఇంకెందుకు వారు ఏదన్నా కనుక అవతల వాళ్ళు కనుక ఎదురు మాట్లాడాలని ఇక వాదనలు, ఘర్షణలు, సంఘర్షణలు, కలహాలు, ఇంక ఇదే అట్లా జరిగిపోతుంది అనమాట. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం టంగని, నాలికని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది 14వ తేదీ, 15వ తేదీ 2 రోజులు కూడా. ఇక నెక్స్ట్ 4వ పాయింట్ 16వ తేదీ ఉదయం 5 గంటల 44 నిమిషాలతో ప్రారంభమై ఇది 16వ తేదీ ఉదయం 5 గంటల 44 నిమిషాలతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాల వరకు, నియర్లీ 48 అవర్స్. ఇది మాత్రం కొంచెం హుందాగా ఉంటారు, కొంత రిలేషన్స్ పెంచుకుంటారు వ్యక్తులతోటి. ముఖ్యంగా రక్త సంబంధికులు ఉన్న వారితో ఇంకొంచెం మరింత పూసుకుందాం అనుకుంటారు. ఒక్కొక్కసారి మీకే అనిపిస్తుంటుంది బయట వాళ్ళు అంతా దుర్మార్గుల్లాగా ఉంది, తోడబుట్టిన వాళ్ళైతే ఏదో ఒక రోజైనా కొన్ని పలుకుతారు అనేటువంటి భావన మీకు ఏమైనా మనసులో కలగవచ్చు, లేకపోతే ఎవరైనా కలిగించవచ్చు, లేకపోతే అవతల ఫెయిల్ అవుతున్నాయి కదా పనులు, కాసేపు ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం, వీరిని కూడా దూరం ఎందుకు చేసుకుందాం అనేటువంటి ఆలోచన కావచ్చు. ఏదో రకరకాల ఆలోచనలు ఉంటాయి మీకు. సో ఈ ఆలోచనలు ఏదో ప్రకారంగా ఆ రక్త సంబంధికులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, కొంత జల్సాగా మాట్లాడుతూ ఏదో పిచ్చాపాటి మాటలు, ఆ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, అసలు నరేంద్ర మోదీ ఉంటాడా, ఊడతాడా, రాజకీయాల గురించి, వాటి గురించి, వీటి గురించి, ఎక్కడెక్కడ గురించి, ఆఖరి జ్యోతిష్ శాస్త్రం గురించి అసలు మీరు చెప్పేవి నమ్మచ్చా, నమ్మకూడదా, మొత్తం మీద టోటల్గా A to Z అన్ని రకాలైనటువంటి అంశాలపైన కాలక్షేప కబుర్లు. కనుక ఇవన్నీ కూడా టైంపాస్ బఠానీలు అంటుంటారు, ట్రైన్లో అమ్ముతుంటారు. టైంపాస్ బఠానీలని పని పాటలు అవుతాయి, బఠానీలు కొనుక్కొని నోటు తింటుంటారు. అలాగే ఈ టైంపాస్ బఠానీలాగే కాసేపు రాజకీయాలు, కాసేపు స్పోర్ట్స్, కాసేపు ఏవేవో రకరకాలు, పైగా కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి మీకు. ఈ ఆలోచనలకి పక్కన రక్త సంబంధికులు ఎవరో ఉంటారు కనుక వీళ్ళంతా ఊపిరి పోస్తుంటారు. సరే, జల్సాగా గడిచిపోతుంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం ఇది కొంచెం మెడపట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది? ఉద్యోగంలో ఏదో పై అధికారులతో, సహ ఉద్యోగులతో ఫైల్స్ కాకపోవటము, పెండింగ్ ఫైల్స్ పెరిగిపోవటము, ఒక్కోసారి పై అధికారులు చెప్పిన సమయానికి మీరు ఆయా పనుల్ని పూర్తి చేయలేని కారణంగా కావచ్చు, ఏదో కొంచెం అనారోగ్యం కావచ్చు, వాహనం కొంచెం మొరాయించిన వాళ్ళకి కావచ్చు, లేదా మీ అమ్మగారు ఏదైనా అన్నారని చెప్పేసి ఇంకా మనసంతా పాడు చేసుకోవడం కావచ్చు, కొంచెం ఇండ్లు బాగలేదు, వసతి లేదు, అద్దె ఇల్లు ఖాళీగా ఇంకొక అద్దె ఇల్లు చూద్దామని చెప్పటం, లేదా అద్దె ఇంటి వాళ్ళతో డిష్యూమ్ జరగటము, లేక సొంత ఇల్లు ఉంటే దానికి ఈఎంఐలకి ఏమైనా ప్రాబ్లమాటిక్ ఇష్యూ రావటము, లేక ఇంటికి అడ్వాన్స్ ఇద్దామని చెప్తే అది మొదటికే మోసం వచ్చేలాగా ఉంటాము. కర్ణుడు మరణానికి సవాష కారణాలు. కనుక మీ మనసు పాడు కావటానికి, పాడు చేయటానికి ఏవేవో రకరకాలన్నీ కూడా ఉత్పన్నమవుతుంటాయి. కనుక ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి
పావులు కదపాల్సిన అవసరం ఉంది. కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఏదైనా చిన్నపాటి వచ్చినా కూడా తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ మకర రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు. ఏవేంటి వాడి కథ కమర్షియల్ వారికి ఏ రోజు అనుకూలం కాదో తెలుసుకుందాం. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదంలో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 10వ తేదీ మంగళవారం రాత్రి అంటే 11 నుంచి ఫలితాలు స్టార్ట్ అవుతుంది ముందు రోజు 10వ తేదీ మంగళవారం రాత్రి 9:30 దగ్గర నుంచి ప్రారంభమై 11వ తేదీ రాత్రి 9:22 వరకు అది అనుకూలమైన సమయం కాదు. నూతన కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టకూడదు. క్రొత్త కార్యక్రమాలకి పక్కన పెట్టేసి పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమాలకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 11వ తేదీ బుధవారం రాత్రి 9:22 నుంచి 12వ తేదీ గురువారం రాత్రి 9:53 వరకు ఉన్నటువంటి ఆ సమయం కూడా వారికి వృధా ప్రయాస ఎందుకు పనికిరాని సమయం, అది అన్ఫేవరబుల్ టైం కనుక కొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి 12వ తేదీ గురువారం రాత్రి 9:53 నుంచి 13వ తేదీ శుక్రవారం రాత్రి 9:53, 12 రాత్రి 9:53 నుంచి 13 రాత్రి 9:53 ఎగ్జాక్ట్లీ 24 అవర్స్. ఇది కూడా వారికి అనుకూల సమయం కాదు కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా రాబోతున్నటువంటి రోజులలో 119 రోజులు శుభగ్రహ గురువు వక్రం చెందబోతున్నాడు. ఆ ఫలితాలు కూడా వెంటనే అందిస్తాను. దాంట్లో కొన్ని జాగ్రత్తలు ఉంటూ చెప్తాను. ఆ జాగ్రత్తలు కొంచెం పాటించడానికి ప్రయత్నం ఉంటూ ఆ జాగ్రత్త తీసుకుంటూ మీ నిర్ణయాలు తూచా తప్పకుండా నేను ఏదో కొన్ని నిర్ణయాలు నాకు తోచినవి చెప్తాను. ఆ నిర్ణయాల్ని పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేస్తుంటే కొంత మేలైనటువంటి ఉపశాంతి తప్పక లభించి తీరుతుంది అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.